బండి వేసుకొని ఎటన పోతుంటే తోవల పోలీసోళ్ళు కనబడ్డరే అనుకో, కొందరు ఈ సందలంగా కొందరు ఆ సందలంగా పడి కాకీలకు దొరకకుండా తప్పించుకపోతారు. ఎందుకంటే బండ్ల మీద ఉన్న చలాన్లన్నీ ఒకటేసారి కట్టమంటారు కాబట్టి. అగో అట్లా బుగులు పడుకుంటా బండ్లు తీస్తున్న జనాల కోసం సర్కారు ఓ మంచి ఆలోచన చేసింది. మరి అదేందో మీరే చూడరు. చలాన్లు చూసి చక్కెర వచ్చినట్లయితే నా ప్రజలారా, ఈ ముచ్చట మీకోసమే. మన తెలంగాణ సర్కారు జాతీయ లోక్ అదాలత్ అనే పేరుతోని మీ బండ్ల మీద ఉన్న చలాన్లాన్ని ఒకటే దెబ్బలో మాఫ్ చేయబోతుంది. అదిగిన సెటిల్మెంట్ లెక్కన ఈ నెల 28 తారీఖు అంటే ఈ శనివారం నాడు జరుగుతుంది లోక్ అదాలత్. ఇగాడి పోయి మీ బండ్ల నెంబర్ చెప్తే పడ్డ చలాన్లకు డిస్కౌంట్ పోని గింత అని చెప్తారు. ఇక దాన్ని బట్టి మీరు ఎంత కట్టాలో అధికారులు నిర్ణయిస్తారు. అట్లా పేరుకుపోయిన చలాన్లన్నీ ఒకటే దెబ్బలో క్లియర్ చేసుకోవచ్చు. పట్నంలో ట్రాఫిక్ చలాన్లు కోట్లలో వేరుకపోయినానికి ఇకమతి చేసింది సర్కారు. అటు జనాల సూత గిన్ని పైసలు ఏడ తెచ్చి కడదు, ఏమైనా డిస్కౌంట్ ఇస్తే బాగుండని అనుకుంటున్న వల్ల ప్రభుత్వం ఈ ఉపాయం చేసింది. అట్లని ట్రాఫిక్ చలాన్లు ఒక్కటే కాదు సుమా, టక్కర్ కేసులు, గెట్టు పంచాదులు, భూమి పంచాదులు, అన్నదమ్ముల లొల్లులు, ఆస్తి గొడవలు, పాలుళ్ల పంచాదులు, పగొల్ల పంచాదులు, గిట్లా చాలా రకాల కేసులను ఒకటే దెబ్బలో మాఫీ చేయాలి. రాజీ పడదాం అనుకుంటున్న 2 వర్గాలను పిలిపించి కేసులు కొట్టేయాలి అని డీజీపీ శివధర్ రెడ్డి సార్ గట్టిగానే ప్లాన్ చేసిండట. ఇందుకోసం అధికారులను కూడా అన్ని తీర్ల తయారు ఉంచుతున్నారు. ఏదేమైనా లోక్ అదాలత్ పుణ్యమాని చలాన్లన్నీ మాఫ్ కాబోతున్నాయి. మరి మీ బండ్ల మీద కూడా ఏమైనా చలాన్లు కట్టి ఉంటే చూసుకోరి. 28 తారీఖు నాడు మీ జిల్లా కోర్టులు అయ్యే లోక్ అదాలత్కు పోయి క్లియర్ చేసుకోరి. ఈ మోకపోతే మళ్ళీ రాదు సుమా. ఎటువంటి కేసులు ఉన్నా సరే రాజీ పడదాం అనుకుంటే ఇదే సందు. ఆల్చన చేస్తే మళ్ళీ కేసులు, స్టేషన్లు, కోర్టులు అని మున్పటి లెక్కనే తిరుగుడు అవుతుంది. అటు వెనుక మీ ఇష్టం.